హాయ్ నమస్తే, నేను మీ నవదీప్ని. హై బీజ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. హాయ్ అండి, నేను మీ నవదీప్ని. సో టుడే వీఆర్ ప్రీ లాంచింగ్ సీ స్పేస్ ఫర్ అంటే ప్రీవ్యూ ఫర్ మీడియా అండి. లాంచ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ఉగాది. సో బేసికల్గా ఇది ఒక కోవర్కింగ్ స్పేస్ స్లాష్ ఇన్క్యుబేటర్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ కాంటెంట్ మేకర్స్ అని చెప్పొచ్చు. సో ప్రొడ్యూసర్ దొరకముందు మన వాళ్ళు అన్ప్రొఫెషనల్గా కాఫీ షాపుల్లోనో లేదంటే రోజుకొక దగ్గర కూర్చొని పని చేసుకునే ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఫిల్మ్ మేకర్స్కి ఇది ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుందండి. సో ఇక్కడికి వచ్చి కూర్చొని మనం వన్స్ దే ఆర్ ఎ మెంబర్ దే కెన్ యూజ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇన్ ద ప్లేస్ అండ్ దెన్ మేబీ వాళ్ళకి టీమ్ ఫామ్ చేసుకోవచ్చు. లేదా వాళ్ళు ఏదైనా డెమో షూట్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కాస్టింగ్ పెట్టుకోవడానికి ఆడిషన్ రూమ్ వాడుకోవచ్చు. షూట్కి వెళ్ళి వచ్చిన తర్వాత డబ్బింగ్, ఎడిటింగ్, మిక్సింగ్, డి అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. అండ్ దెన్ సినిమా వాళ్ళు తీసిన కాంటెంట్ని ప్రేక్షకులకు చూపించడానికి ఒక స్క్రీనింగ్ రూమ్ కూడా ఉంది. సో ఇట్స్ అన్ ఎంటైర్ కంప్లీట్ సిస్టమ్ ఆఫ్ మేకింగ్ లెట్స్ సే సమ్ కాంటెంట్ అండి. సో బేసికల్ కోవర్కింగ్ స్పేస్లు, ఇంక్యుబేటర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీలో ఉన్నాయి కానీ మన సినిమా ఇండస్ట్రీలో లేవు. సో ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ టైప్ ఆఫ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో లెట్స్ సీ, ఒక 100 people వరకు మా కెపాసిటీ ఉంది. అండ్ దెన్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. వీ ఆల్సో హ్యావ్ అఫిలియేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడియోస్. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండి. ఉగాది ఈజ్ ద లాంచ్. అదే ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు మీరు కథ రాసుకున్నాడు ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్, కానీ దాన్ని తీయాలంటే తనకు ఒక టీం కావాలి. కానీ అది ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ ఒక కథ రాసుకుంటున్నాడు, ఒక్కడే కూర్చొని ఎక్కడైనా రాసుకోవచ్చు. బట్ దాన్ని షూట్కి వెళ్ళాలి లేదా దాన్ని యాక్చువల్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే అతనికి టీం కావాలి, సిస్టమ్ కావాలి. అవన్నీ ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని రాసుకుంటే అవ్వదు. సో ఇక్కడికి వస్తే దేర్ ఇస్ అన్ ఎంటైర్ సిస్టమ్ అండ్ దెన్ మొత్తం ప్రాసెస్ అతనికి ఈజీ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తాం. ఎస్ డెఫినెట్లీ అండి. అంటే ఇక్కడ మెంబర్స్కి వీళ్ళ మెంటార్ వర్క్ షాప్స్ ఉంటాయి, సెలబ్రిటీ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ మెంటార్ వర్క్ షాప్స్ అనేది అందరికీ కావాల్సిందండి. అంటే ఇప్పుడు మనం ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి అనుకుని ఇన్స్టిట్యూట్కి వెళ్తే అది చాలా నెలలు పడుతుంది. అండ్ ఆల్సో ఎవ్రీ వన్ మైట్ నాట్ బీ ఏబుల్ టు అఫోర్డ్ ఇట్, బట్ దిస్ ఈజ్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అండ్ దెన్ అంటే దిస్ ఇస్ మోర్ కలెక్టివ్లీ గ్రోయింగ్ టుగెదర్ అన్నట్టు చెప్పాలండి. అంటే ఒక మనిషిని కూర్చోబెట్టి వాడికి క్లాస్ ఇవ్వడం ఒకటి, బట్ 10 మంది కూర్చొని దీన్ని ఎలా చేయాలని ఒక ఎక్స్పర్ట్తో కూర్చొని ప్యానల్ డిస్కషన్ లాగా చేయడం ఒకటి. సో దిస్ ఇస్ మోర్ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సీట్ ప్రకారంగా ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక ఇండివిజువల్ సీట్కో లాగా ఉంటాయి, లేదంటే స్మాల్ క్యాబిన్స్ ఉన్నాయి, లేదా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక ఆల్రెడీ సినిమా తీసిన వాళ్ళు ఉంటే ఇఫ్ దే కెన్ అఫోర్డ్ ఇట్, దేర్ ఇస్ అ బిగ్గర్ క్యాబిన్ ఫర్ లైక్ 10 people ఆల్సో టు సిట్ అండ్ వర్క్. సో డిఫరెంట్ కెపాసిటీస్లో ఉన్నాయి. థ్యాంక్ యూ.